ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆలూరు నియోజకవర్గం వళగుంద గ్రామ మేజర్ పంచాయతీ, అదేవిధంగా ఆ మేజర్ పంచాయతీ నుంచి దాదాపుగా కర్ణాటక బార్డర్ వరకు మార్లమడికి రోడ్డు అనే పిలువబడి ఉన్న ఒక రోడ్డుని చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ రోడ్డుకి కర్ణాటక భక్తాదులు కానీ, అక్కడున్న బంధువర్గాలు కానీ, ఎంతోమంది మన ఆంధ్రాకి రావాలంటే చాలా ఇబ్బందికరంగా రోడ్డు పరిస్థితి చాలా దరిద్రంగా ఉండేది. కానీ ఇన్ని రోజులకి వరము కలిగే రోజు వచ్చిందనేది నేను చెప్పగలను. గత 3.5 సంవత్సరాల క్రితమే ఏబీ వర్క్ కింద శాంక్షన్ అవ్వడం జరిగింది. కానీ అది సరైన టైంలో రోడ్డు చేయలేనందువలన 2-3 సంవత్సరాలు తర్వాత దాన్ని మరి ఆ రోడ్డు పూర్తి చేసేదానికి వస్తే ఇప్పుడున్న ఎస్టిమేషన్లో ప్రకారంగా ఆ రోడ్డు తక్కువ అవుతుందని దీంతో అదేవిధంగా మా నియోజకవర్గానికి దాదాపుగా 4-5 రోడ్లు బార్డర్లో ఉన్న రోడ్లు ఇబ్బంది పరిస్థితిలో ఉందని కనపరిచిన తర్వాత మొన్ననే 4 రోడ్లు మనకి ఆలూరు నియోజకవర్గంగా ప్రత్యేకంగా వెనుకబడిన నియోజకవర్గం అనే ఒక దీంట్లో దాదాపుగా మనకి 4 రోడ్లుతో పాటు 21 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు మరమ్మతులు అయితేనేమి, అదేవిధంగా కొత్త రోడ్లు అయితేనేమి చేసేదానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోడ్డు అయితేనే ప్రజలకి మేలు అవుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేయడం కాకుండా దాదాపుగా ఈ రోడ్డు కాస్ట్ ఎంతంటే 5,40,00,000 రూపాయలు ఈ రోడ్డుది. ఇది డబల్ రోడ్డు, ఇది సింగల్ రోడ్డు కూడా కాదు, డబల్ రోడ్డుతో పాటు చాలా కాంట్రాక్ట్ కూడా రగానే ఉన్నాడు. మనతో పాటు జీవనం గడిపే పరిస్థితులుగా ఉన్న కాంట్రాక్ట్ కాబట్టి అన్ని విధాలుగా చాలా రోడ్లు కూడా ఆయన కూడా మంచిగా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఇప్పుడే చెప్పాను, ఎలక్షన్ లోపలే నేను రోడ్డు సంవత్సరం నాకు కేటాయించడం జరిగింది ఈ రోడ్డు వేయడానికి. కానీ నేను 4 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషదగ్గ విషయము. ఏదేమైనా ప్రజలకి మన రాష్ట్రం కూడా మన ముఖ్యమంత్రి అన్ని విధాలుగా నవరత్నాల ద్వారా అన్ని పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న విధంగానే డెవలప్మెంట్ అనే దానికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా రోడ్లు కావాలా, నీళ్లు కావాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని విధాలుగా సచివాలయానికి ఒక్కొక్క సచివాలయానికి 40 లక్షల రూపాయలతో ఇచ్చి కూడా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ విధంగా ఈ రోడ్లు ఈరోజు భూమి పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పగలను. అదేవిధంగా తాలూకా మొత్తం పైన కూడా సేమ్ ఇదే రీతిగానే 6 మండలాల్లో కూడా ఏబీ వర్క్లు పూర్తి అయ్యి ఆ గ్రామాల్లోన వళగుంద, ఇది ఆస్పరి కావచ్చు, దేవునికొండ కావచ్చు, అన్ని విధాలుగా అన్ని రోడ్లు కూడా పూర్తి అయిపోయి ఈరోజు రోడ్లు అన్నీ కూడా బాగున్నామనే దానికి మన నియోజకవర్గంలో చూస్తే తెలుస్తుంది. అన్ని విధాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎల్లవేళలు కూడా మనం అందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం మరీ ఇంకొక ముందుకు తీసుకుపోతుంది అనేదానికి నేను స్పష్టంగా చెప్పగలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.